అందరికీ నమస్తే అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ జరుగుతోంది. అంటే బీసీ సంఘాలు, బీసీ కులాలు, బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ పాటిస్తున్నారన్నమాట. ఈ బంద్కి అనేక వర్గాల నుంచి, బీసీ సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు వస్తుంది. నేను ఈ బంద్కి వ్యతిరేకం కాదు, కానీ ఈ బంద్ ఇలా జరగడం వలన ఏమైనా ఫలితం ఉందా? అసలు నిజంగా బీసీలకు న్యాయం చేయాల్సింది ఎవరు? శాసనసభ లేదా న్యాయ వ్యవస్థ, రాజ్యాంగమా? ఎవరు న్యాయం చేయాలి బీసీలకు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు బంద్ ఎందుకు చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దానికి తగ్గట్టు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. హైకోర్టులో ఎవరు పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది. అసలు బీసీలకు 42% రిజర్వేషన్లు కుదరదు, చెల్లదు, అసలు ఎన్నికలు ఆపేయండి అండ్ బీసీ రిజర్వేషన్లు కూడా ఆపేయండి అని చెప్పి స్టే ఇచ్చింది. దాని మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లకు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. ఇక్కడ హైకోర్టు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఒప్పుకోలేదు. సో న్యాయ వ్యవస్థలో దారులు మూసుకుపోయాయి. దారులు మూసుకుపోయిన తర్వాత వీళ్ళు ధర్నాలు చేయడం, ఆందోళనలు చేయడం, బందులు చేయడం ద్వారా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా చేస్తున్నారా, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చేస్తున్నారా, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారా? ఒక్కసారి కొంచెం లాజికల్గా అండ్ లీగల్గా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా లాజికల్గా లీగల్గా ఆలోచించండి. వీళ్ళు అసలు బంద్ దేని గురించి చేస్తున్నారు? కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తే బంద్ చేసే సంస్కృతి ఉందా? నేను ఒక బీసీనే, నేనేమి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. చాలా వ్యాలిడ్ పాయింట్ నేను ఈ వీడియోలో మాట్లాడతా. సో ఇక్కడ బంద్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, మధ్యలో కవితక్క వాళ్ళు కూడా తైతక్క అంటున్నారు. అందరూ కూడా బంద్కి సంపూర్ణ మద్దతు అంటున్నారు. అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. సో ఇక్కడ న్యాయ వ్యవస్థలో దారులు మూసుకుపోయాయి. సో దీనికి అసలు బీసీలకు ఎవరండి న్యాయం చేయాలి? ఫస్ట్ జరగాల్సింది ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 57% పైగా ఉన్నారు అని ఇటీవల జరిగిన కులగణనలో తేలింది అని అక్కడ పార్టీలు అందరూ చెప్తున్నారు. కాబట్టి 57% జనాభా ఉన్న వాళ్ళకి మరీ 30%, 33% రిజర్వేషన్లు ఏంటి, 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అక్కడ ప్రభుత్వం బిల్లు ఆమోదించింది. ఇతర పక్షాల నుంచి కూడా పెద్ద వ్యతిరేకత రాలేదు. ఇక్కడ మనం చేయాల్సింది నిజంగా బీసీలకు న్యాయం ఎప్పుడు తెలుసా? 42% న్యాయ వ్యవస్థలో గెలవదు. ఎందుకంటే 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% ఉండాలి. మొత్తం రిజర్వేషన్లు మీరు ఆ 50%లో ఎవరికి ఏదైనా ఇచ్చుకోండి. బీసీలకు 49% ఇచ్చి మిగిలిన వాళ్ళకి 1% ఇవ్వండి, లేదా మిగిలిన అన్ని కులాలకి 40% ఇచ్చి బీసీలకు 10% ఏదైనా చేసుకోండి. కానీ 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు 1992లో చెప్పింది. దానికి తోడు ఈ రిజర్వేషన్లు 50% పోగా ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు అని చెప్పి కేంద్రం 2018లో 10% రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారు కదా, వీకర్ సెక్షన్ ఉంటారు కదా, వాళ్ళ కోసం 10% రిజర్వేషన్లు తెచ్చింది. అంటే అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు తెచ్చింది. సో అక్కడికి 60% అవుతున్నట్టే. సో దీన్ని అడపదడప మారుస్తూ వస్తున్నారు. కానీ కోర్టులు యాక్సెప్ట్ చేయట్లేదు. కోర్టులు ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. తమిళనాడులో కూడా రిజర్వేషన్లు 62%కి పైబడడంతో అక్కడ కూడా కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అప్పుడు తమిళనాడు వాళ్ళు 9th షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోయారు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల డ్రామాలు ఆడుతున్నాయి. నిజంగా వాళ్ళకు బీసీల మీద ప్రేమ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా తన పార్టీలో ఉన్న బీసీకి సీఎం కుర్చీ ఇచ్చేయమని చెప్పండి. సీఎం కుర్చీ ఇచ్చేయమని చెప్పండి. లేదా తన మంత్రివర్గంలో సగానికి సగం 57% బీసీలు ఉన్నప్పుడు సగానికి సగం మందిని బీసీలను పెట్టమని చెప్పండి. లేదా తన పార్టీలో ఎమ్మెల్యే సీట్లు సగానికి సగం మందికి బీసీలకు ఇవ్వమని చెప్పండి. సేమ్ ఇదే ఫార్ములా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా పాటిస్తే అప్పుడు నమ్మొచ్చు మనం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అప్పుడు కవిత గారికి బీసీ రిజర్వేషన్లు గుర్తుకు రాలా, బీసీల మీద ప్రేమ గుర్తుకు రాలా. అప్పుడు నానా నువ్వు ఉన్నావు 10 సంవత్సరాలు, సో నువ్వు ఒక 5 సంవత్సరాలు చెయ్యి, ఒక 5 సంవత్సరాలు బీసీలకు ఇద్దాం, మన రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది అని అప్పుడు మాట్లాడవచ్చుగా. కేటీఆర్ గారు అప్పుడు మాట్లాడవచ్చుగా. కేసీఆర్ గారు తాను రిజైన్ చేసి తాను ఒక 3 ఏళ్ళు సీఎంగా ఉండి ఒక బీసీలకు ఒక 5 ఏళ్ళు ఇచ్చి ఇంకో 2 ఏళ్ళు ఎవరికో ఎస్సీలకో మైనారిటీలకో ఇవ్వచ్చుగా బీసీల మీద ప్రేమ ఉంటే. సో వీళ్ళ కుర్చీ కాపాడుకోవడానికి బీసీల ఓట్లు కావాలి. బీసీల ఓట్లు కావాలి అంటే వాళ్ళ మీద సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ అస్త్రాలు వదలాలి. ఆ అస్త్రాలే ఈ బీసీ రిజర్వేషన్. ఇది రాజ్యాంగబద్ధంగా సాధ్యమైనప్పటికీ న్యాయబద్ధంగా సాధ్యం కాదు అనే విషయం అందరికీ తెలుసు. సో ఇది రాజ్యాంగ సవరణ జరగాలి అండ్ లోక్సభలో బిల్లు పెట్టాలి, లోక్సభలో యాక్సెప్ట్ చేయాలి, రాష్ట్రపతి గారు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు కోర్టులు దీన్ని యాక్సెప్ట్ చేస్తాయేమో చూడాలి. చాలా పెద్ద సుదీర్ఘమైన ప్రక్రియ ఇది. అదంతా తెలుసు ఈ సోకాల్డ్ ఈ పార్టీలో వాళ్ళందరికీ అదంతా తెలుసు. అదంతా తెలిసి కేవలం ఎమోషన్స్ని రెచ్చగొట్టడానికి, కేవలం కుల సంఘాలను రెచ్చగొట్టడానికి, కేవలం కులాల ఓట్ల కోసం వీళ్ళు చేయాల్సింది వదిలేసి వేరే వ్యవస్థల మీద నిందలేస్తున్నారు. నిజంగా బీసీలకు ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో 50% సీట్లు బీసీలకే ఇచ్చేయండి. తెలంగాణ అసెంబ్లీలో 119లో మొత్తం సగానికి సగం మంది బీసీలు ఉండేలా చట్టం చేయండి. ఫస్ట్ అసెంబ్లీలో చేయండి. అలాగే మీ పార్టీలో సీట్లు బీసీలకు ఇచ్చుకోండి. అసలు ముఖ్యమంత్రి కుర్చీనే బీసీకి ఇచ్చేయండి. క్యాబినెట్లో సగానికి సగం బీసీలకు ఇచ్చేయండి. అప్పుడు బీసీలకు నిజమైన న్యాయం చేసినట్టు. కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి గారు సీఎం అంట, బీఆర్ఎస్ గెలిస్తేనేమో దొరగారు సీఎం అంట. కానీ వీళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తారంట. దానికి కుల సంఘాలు మద్దతు అంట. సో అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అనమాట. సో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. వీళ్ళ ఓట్ల కోసం కుల సంఘాలను, కులాలను రెచ్చగొడుతున్నారు. అది టెక్నికల్గా ఓకే, 42% రిజర్వేషన్లు మంచిదే, కావాల్సిందే. కానీ అక్కడ లాజికల్గా, లీగల్గా సాధ్యం కానప్పుడు మార్గాలు అన్వేషించాలి తప్ప బందులు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం, ఏం ప్రయోజనం అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో అందుకే ఈ బంద్ వలన న్యాయం జరిగితే చేయొచ్చు, ఎన్ని బందులైనా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం బందుల మీద బందులు చేశారు, రాష్ట్రం సాధించుకున్నారు. కానీ ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు బందులు చేస్తే కోర్టులు లొంగుతాయా? లొంగాల్సింది ఎవరు? సో ఎక్కడ మందు వేయాలో అక్కడ వేయాలన్నమాట. పనికి మాలిన చోట మందు వేసినా ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేదు, కంటెంట్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ యాడ్ ప్రమోషను లడ్డూపల్లెం.com. ఇక్కడ వీళ్ళు ఒక 15 మంది మహిళలు కలిపి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులతో సంప్రదించి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని సిస్టమేటిక్గా ఆర్గానిక్ వేలో ఒక 20 రకాల లడ్డూలు అండ్ మిల్లెట్స్తో తయారు చేసే లడ్డూలు అండ్ మిల్లెట్స్తో తయారు చేసే హాట్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో చేస్తున్న లడ్డూలు కావచ్చు, అండ్ సీడ్స్తో అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, లోటస్ సీడ్స్ అండ్ గోందు, ఇటువంటి భిన్నమైన లడ్డూలు చేస్తారనమాట. వాటితో పాటు ఈ కాంబినేషన్లో ప్రోటీన్ పౌడరు అండ్ ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ మొరింగా పౌడర్, మునగాకు పౌడరు, ఇట్లా భిన్నమైన ప్రోడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. డ్రై డేట్స్ పౌడర్ అని అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, జామాకు పౌడర్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగమనమే. సో వీలైతే మీరు వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం.com, లేదా 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి. దీపావళి సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.